క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మరొక పునరుద్ధాన దినమందు ఈ రీతిగా వివిధ మాధ్యమాల ద్వారా మన గృహాల్లో చేరి కుటుంబాలుగా దేవుని వాక్యమును ధ్యానం చేసే ధన్యత దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మన కుటుంబాలకు ఆయన రక్షణ కవచాన్ని అందించాడు. తద్వారా ఆయన భద్రతలో మనం కొనసాగుతున్నాం. ఒకవేళ కరోనా ఆవహించినా ఆయన కాపరత్వంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనం కాపాడే దేవుడు కాబట్టి, ఆయన కాపుదలలో సదా సంతోషిస్తూ ఆనందిస్తూ ఆరోగ్యకరంగా కొనసాగాలని కోరుకుంటూ ఈనాటి ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఆరాధన ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మరొక పరిశుద్ధ దినమందు ఈ రీతిగా మా గృహాల్లో చేరి నిన్ను ఆరాధించుటకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దయా సంకల్పాన్ని బట్టి తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరిచి నీలో నీ ప్రేమలో కొనసాగింప చేస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ మరి దివ్యమైన సంకల్పం మా ద్వారా నీవు నెరవేరుస్తూ మాలో నీ ఆత్మకార్యాన్ని జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమానికి మేము చేరి ఉండగా మీ సన్నిధి ప్రసంత మా మధ్య ఉంచి నీ కృప మా మీద కృమ్మరింపచేసి నీ భద్రతలో నీ బాధ్యతలో మేము కొనసాగులాగిన మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా ఒక పాట పాడుకుందాం. సహోదరి సుజాత గారు పాట పాడతారు. ఆ తదుపరి హరిబాబు గారు దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి చివరి వరకు వాక్య భాగాన్ని ఈనాటి ధ్యానం కొరకు ఎన్నిక చేయబడింది. మొదటిగా పాట విందాం, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదవగా విందాం. బ్రతికెదను నేను నీ కోసమే, చావైతే లాభమే యేసయ్యా, చావైతే లాభమే. యేసుని గూర్చిన వార్తను చాటుటకు, యేసుని గూర్చిన వార్తను చాటుటకు ముందుకు సాగిపోదును నేను, ముందుకు సాగిపోదును. బ్రతికెదను నేను నీ కోసమే, చావైతే లాభమే యేసయ్యా, చావైతే లాభమే. ఆస్తులు పోయిన, ఆస్తులు విడచిన యోబు వలె నేను స్తుతించెదా. లోకపు శ్రమలు నన్ను వెంటాడిన స్టెఫను వలె నేను కొనసాగెదా. ఆస్తులు పోయిన, ఆస్తులు విడచిన యోబు వలె నేను స్తుతించెదా. లోకపు శ్రమలు నన్ను వెంటాడిన స్టెఫను వలె నేను కొనసాగెదా. నా సొంత జనులే అవమానించగా, నా సొంత జనులే అవమానించిన దేవా నిన్నే ప్రకటించెదా, దేవా నిన్నే ప్రకటించెదా. బ్రతికెదను నేను నీ కోసమే, చావైతే లాభమే
ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథం నుండి ఏర్పాటు చేయబడిన భాగము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకున్నాం. అయిననేమి విషచేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలైనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవుడు మన వినికిడిలో తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. మనమందరము దేవుని వాక్యమును చేతపట్టుకుని నీ వాక్యము అనే కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు. బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని సారాంశాన్ని క్రమంలో మనము ధ్యానం చేస్తున్నాం. మరి గతంలో చెప్పిన రీతిగా ఈ 4 అధ్యాయాలు 4 భాగాలుగా
మరి విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. మరి మొదటి అధ్యాయము క్రీస్తునందలి జీవితం, లైఫ్ ఇన్ క్రైస్ట్ అనే అంశం మీద ఆధారపడి గత మాసం పైన వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈరోజు మరి 19వ అధ్యాయం నుంచి, అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ అధ్యాయం నుంచి చివరి వరకు. మరి చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి ఎక్కువ ప్యాసేజ్ నేను ఎన్నుకున్నాను మరి త్వరగా ముగించడానికి. కాబట్టి చివరి వరకు నా వాక్య భాగాన్ని ఈ దినము ధ్యానం చేయడానికి మరి ఎదురు చూస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యమును చేతబెట్టుకుని నీ ప్రజల ఎదుట చేరి ఉండగా మీరే మీ లేఖనాలు మాకు విశదపరచండి. నీ భక్తుడైన పౌలు తన జీవిత అనుభవాల మధ్య తాను స్థాపించిన ఆ ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన అంశములు మరి 2000 సంవత్సరములు దాటినప్పటికీ నేటి కాలానికి కూడా అవి వర్తింప చేయబడుతున్నాయి. అటువంటి ఆధ్యాత్మిక సూత్రములు, ప్రత్యేకించి వ్యక్తిగత క్రైస్తవ జీవితం, క్రీస్తునందలి జీవితమునకు అవసరమైన సారాంశాన్ని, సందేశాన్ని ఈ పత్రిక ద్వారా మాకు మీరు వినిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు అనుగ్రహించుమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, గత వారం పౌలు యొక్క వ్యతిరేక బోధకులు అనే అంశాన్ని మనము ధ్యానం చేశాం. ఈ వారము పాల్ అండ్ మిషన్ అనే సెకండ్ ఇష్యూని ధ్యానం చేయాలని తలుస్తున్నాను. మొదటిది, గత వారం సెలవిచ్చిన రీతిగా పాల్ అండ్ హిస్ అడ్వర్సరీస్ అనే అంశాన్ని, పౌలు తన వ్యతిరేక బోధలు అని భావించవచ్చు. రెండవది 2, 3 కలిపి పాల్ అతని ప్రభువు, అదే రీతిగా పాల్ అతని సంఘము, పాల్ అండ్ హిస్ లార్డ్ అండ్ పాల్ అండ్ హిస్ చర్చ్ అండ్ దేర్ రిలేషన్షిప్, వారి మధ్య ఉన్న ఆ సహవాసము, సంబంధము, లేకపోతే పౌలు యొక్క ఆసక్తి ప్రభు పట్ల, అదే రీతిగా తన సంఘం పట్ల, తన వ్యక్తిగతంగా తన పట్ల ఎటువంటి ఆసక్తి కలిగిందో ఈ అంశాలు క్లుప్తంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 19వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, సావు మూలముగా నేను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులా ఆపేక్షించుచు నిరీక్షించుతున్న ప్రకారము మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిగణించినని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. ఈ వాక్య భాగాన్ని మనము గమనిస్తే 19వ వచనంలో పాల్ చెప్పే ఒక మాట ఏంటంటే, ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పటి వలె ఎప్పుడునూ ధైర్యముగా బోధించటం వలన, పూర్ణ ధైర్యముగా బోధించటం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, సావు మూలముగా సరే, క్రీస్తు నాయందు గణపరచవలనన్న ఆపేక్ష నాకు కలుగుతున్నది. సో ఈ వాక్య భాగంలో కొంత మనము విశ్లేషిస్తే, ఏ విషయంలోనూ సిగ్గుపడక, అనగా తాను సిగ్గుపడ్డం కానీ, లేకపోతే తను నమ్మి ఏర్పరచుకున్న తన దేవునికి అవమానం కలిగే రీతి కానీ నా ప్రవర్తన కానీ నా పరిచర్య కానీ ఉండదు. పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఎవరు కూడా నన్ను ఈ విషయంలో ఆ విషయంలో అంటూ మరి ఆ పాయింట్ చేయటానికి అవకాశం లేని రీతిగా, నా పరిచర్య ప్రయాణంలో తలదించుకోవలసిన పరిస్థితి తలెత్తని రీతిగా మరి నేను ధైర్యంతో ముందుకెళ్తున్నాను. అదే రీతిగా ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో, ఇప్పుడంటే చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఉండి కూడా ఇప్పుడు కూడా పూర్ణ ధైర్యముతో బోధించటం వలన, గత వారాల్లో చెప్పాను, చెరసాలలో ఉండి యూదులను పిలిపించుకొని వారికి వాక్యాన్ని బోధించాం.
అలాగే చెరసాలలో ఉండి సంఘానికి లేఖలు రాస్తూ వారికి బోధలు బోధించాడు. చెరసాల అనుభవాల మధ్య ఆయా అధికారుల ఎదుట తీర్పుకు ప్రత్యక్షపరచబడ్డప్పుడు ఆ యూదా మతాధికారుల దగ్గర కానీ, ఆ రాజుల దగ్గర కానీ, న్యాయాధిపతుల దగ్గర కానీ, ఆఖరి కైసరి ఇంటి వారి ఎదుట కూడా దేవుని వాక్యాన్ని బోధించగల పూర్ణ ధైర్యము తనకు కలిగింది. అట్ ద సేమ్ టైం ఈ ధైర్యానికి గల కారణం ఏంటంటే, నా బ్రతుకు మూలముగా నేను సరే, సావు మూలముగా నేను సరే, క్రీస్తు నాయందు గణపరచవలనని ఆపేక్ష నాకు కలిగి ఉన్నది. అనగా ఈ చిరజీవిత అనుభవాల్లో ధైర్యంగా నేను సువార్త ప్రకటిస్తూ ఉండగా దాని యొక్క ముగింపు లేకపోతే అంతము తిరిగి జీవించడమన్నా లేకపోతే మరణించడమన్నా ఏ తుది నిర్ణయము ప్రభుత్వం ద్వారా కలిగినప్పటికీ, నా వ్యక్తిగత జీవితానికి ఎటువంటి ముగింపు కలిగినప్పటికీ కూడా నేను నా జీవితము ద్వారా, నా పరిచర్య ద్వారా, నా సాక్ష్యం ద్వారా క్రీస్తు గణపరచబడుతున్నాడు కాబట్టి సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే క్రీస్తు నాయందు గణపరచబడుతున్నాడన్న ఆపేక్ష నాకు ఉంచినది. ఆ ఆపేక్షతో నేను నిరీక్షిస్తున్నాను. మై అల్టిమేట్ డిజైర్ ఇస్ టు గ్లోరిఫై మై గాడ్ ఇన్ మై లైఫ్ ఆర్ ఈవెన్ ఇన్ మై డెత్. నా శ్రమల్లో కానీ, నా బంధకాల్లో కానీ, నా ఇబ్బందుల్లో కానీ, నా చావులో కానీ, నా జీవితంలో కానీ, ప్రతి విషయంలో కూడా క్రీస్తు గణపరచబడాలి. Christ must be glorified through my ministry and my life and my testimony. నేటి జీవిత కాలంలో చాలామంది సేవకులు గమనించవలసిన, గుర్తించాల్సిన, పాటించాల్సిన ఒక అంశం ఏంటంటే, మన పరిచర్య ద్వారా క్రీస్తు అనగా మనల్ని పిలిచిన దేవుడు, మన మీద నమ్మకం ఉంచిన దేవుడు, మనకు ఈ బాధ్యత అప్పగించిన దేవుడు, ఆ దేవుడు, ఆ యజమాని గణపరచబడాలి. నన్ను నేను గణపరచుకోవాలి, గణపరచబడాలి, నన్ను నేను హెచ్చించుకోవాలి, నేను యథార్థవంతుణ్ణి, నీతిమంతుణ్ణి, న్యాయవంతుణ్ణి, నేను చెప్పేదే వేదం అనే ఆ వ్యక్తిగత స్వలాభాపేక్ష కానీ, వ్యక్తిగత కీర్తి కానీ, ప్రతిష్టలు కానీ కాక, నా పరిచయం ద్వారా అది చావైనా సరే, అది జీవమైనా సరే, క్రీస్తు నాయందు గణపరచవలని ఆపేక్షతో నిరీక్షిస్తున్నాను. ఎందుకంటే ఆ ముగింపు అల్టిమేట్ రిజల్ట్స్ కొరకు నేను నిరీక్షిస్తున్నాను. ఆ నిరీక్షణ సమయంలో పౌలు ఒక విషయాన్ని తెలియచేస్తూ, నాకున్న ధైర్యం ఏంటంటే, ఈ నిరీక్షణకు గల ధైర్యానికి రెండు విషయాలు చెప్తున్నాడు. అక్కడ చూడండి, మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను. సో నా ధైర్యానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నా సంఘము నా గురించి ప్రార్థన చేస్తుంది. నన్ను ప్రేమించిన నా ప్రియులు నా గురించి ప్రార్థన చేస్తున్నారు. నా ద్వారా ప్రభులోనికి ఆకర్షించబడిన ఆత్మలు నా గురించి ప్రార్థన చేస్తున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రార్థన బలము, ప్రార్థన శక్తి ద్వారా, అలాగే యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాలో నివసించుతున్నందువలన, సో నా అంతరంగంలో క్రీస్తు ఆత్మ ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను. అదే రీతిగా బాహ్యంగా నేను నా ద్వారా ప్రభువులోనికి ఆకర్షించబడిన, నేను ప్రేమించిన నా ప్రియమైన సంఘము నా గురించి ప్రార్థన చేస్తుంది. కాబట్టి నేను ఈ ధైర్యముగా నా చావు మూలమునైనా సరే, లేకపోతే జీవం మూలముగానే సరే, ప్రభు నాయందు గణపరచబడుతున్నాడు అంటూ మరి పౌలు యొక్క ధైర్యాన్ని గల కారణాన్ని, ఆ కారణాన్ని విశ్లేషిస్తూ తెలియచేసిన అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి. మరి 21వ వచనంలో చాలా చక్కని ఒక అంశం, అనగా మనకందరికీ కంటద వచ్చిన మాటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని మనము చదువుకుంటూ పోతాం, ఏదో మనకు తోచిన రీతిగా దాన్ని నిర్వచించుకుంటూ పోతానికి ప్రయత్నం చేస్తాం. కానీ పౌలు ఉన్న కాంటెక్స్ట్, పౌలు ఉన్న స్థితిగతుల మధ్య మరి మనము కూడా ఉండి ఈ వాక్య భాగాన్ని చదివి మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, పౌలు ఏ స్థితిలో ఉన్నాడంటే ఆ ప్రిజన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాడు. కాబట్టి ఆ న్యాయాధిపతి ఏ రకమైన తీర్పైనా తీర్చవచ్చు. ఒకవేళ ఆ తీర్పు ద్వారా నాకు చావైనా లభించవచ్చు, లేకపోతే జీవమైనా లభించవచ్చు. తిరిగి బయటికి వచ్చి
పరిచర్య చేసే అవకాశాలు ఉండవచ్చు, లేకపోతే ఈ చెరలోనే నా జీవితం ముగించవచ్చు. కానీ నా మట్టుకైతే అనగా ఫర్ అంటు మీ, నా వరకు నేను ఆలోచించేదంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇక్కడ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే ఈ మాటను కొద్దిగా మనము లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. లైఫ్ అండ్ డెత్. సెకండ్ ఇష్యూ ద డెత్ అండ్ లైఫ్, జీవము మరణము. రెండవది మరణము జీవము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అనగా క్రీస్తు బ్రతకాలి, నేను చావాలి. సావైతే లాభము, క్రీస్తు బ్రతకాలి, సావైతే లాభము. ఇది కొంత లోతుగా విశ్లేషిస్తే మరి క్రీస్తు బ్రతకాలి అంటే ఆయన నాలో బ్రతకాలి, నా ద్వారా ఆయన ప్రత్యక్షం కావాలి. సో నేను గతంలో నీతి అనే అంశం గురించి జ్ఞాపకం చేశాను. నీతి అంటే రైట్ రిలేషన్షిప్. ఆ రైట్ రిలేషన్షిప్లో ఉన్న ప్రధానమైన ముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తు నాలోనికి వచ్చి నా ద్వారా సమాజానికి ప్రకటించబడాలి. నా జీవితం ద్వారా క్రీస్తు ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి. అనగా క్రీస్తు నాలోనికి ప్రవేశించినప్పుడు నా జీవితంలో కలిగిన ఆ మార్పు బాహ్య జీవితానికి, బాహ్య ప్రపంచానికి భిన్నమైనదిగా కనబడినప్పుడు నన్ను చూచిన వారు నన్ను కాక నాలోని క్రీస్తును చూడాలి. కాబట్టి క్రీస్తు నా ద్వారా ప్రదర్శించబడాలి, ప్రకటించబడాలి. కాబట్టి నాయందు క్రీస్తు బ్రతకాలి. సావైతే లాభం అంటే ఈ రైట్ రిలేషన్షిప్లో రెండవ అంశం ఏంటంటే నాయందు క్రీస్తు బ్రతికి నా ప్రపంచానికి పరిచయం చేయబడితే, నేను క్రీస్తునందు బ్రతికి అనగా ఈ లోకానికి మరణించి క్రీస్తునందు జీవించి ఆయన ప్రపంచానికి నేను పరిచయం చేయబడతాను. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే ఈ మాటలోని భావాన్ని గమనిస్తే నాలో క్రీస్తు బ్రతకాలి, నాకు చావు మేలు. ఎందుకంటే ఆ మరణం ద్వారా క్రీస్తులో నేను సజీవునిగా, నేను క్రీస్తు ప్రపంచానికి పరిచయం చేయబడుతుండగా ఆ నిత్య రాజ్యంలో, నిత్య ప్రపంచంలో నేను సదా జీవించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలని కొద్దిగా మనము విశ్లేషిస్తే మొదటిది లైఫ్ అండ్ డెత్, రెండవది డెత్ అండ్ లైఫ్. అనగా జీవితము మరణము, రెండవది మరణము జీవితము. ఈ రెండు విషయాలు అనగా మనం మామూలుగా చదువుకుంటూ పోతే ఒకటిగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రెండింటిలో ఉన్నటువంటి ఆ భిన్నత్వం ఏంటంటే లైఫ్ అనగా జీవితము, మరణము అనే దానికి ఆ జీవించిన కాలంలో ఆ జీవితం ముగించబడిన తర్వాత మరణాన్ని మనము స్వాగతించినప్పుడు ఆ మరణం అనే డెస్టినేషన్ ఉంటుంది, ముగింపు ఉంటుంది. సో లైఫ్ అండ్ డెత్ లీడ్స్ టు ఏ డెస్టినేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ డెత్. ఆ ముగింపు అనేది ఉంటుంది. వేరాజ్ డెత్ అండ్ లైఫ్ లీడ్స్ టు ఏ ఎండ్లెస్ బిగినింగ్. అనగా మరణము ఆ తర్వాత జీవితం అనేది అది నిత్య జీవితము, నిరంతర జీవితము, దానికి ముగింపు అనేది లేదు. మొదటిది క్రీస్తు నాయందు జీవించాలి, నాలో జీవించాలి, తద్వారా నేను క్రీస్తునందు జీవించాలంటే మొదటిది విషయం అనగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అనగా క్రీస్తు నాలో బ్రతకాలంటే ఏం చేయాలంటే మొదటిగా క్రీస్తును నాలోనికి స్వాగతించాలి. నాలోనికి స్వాగతించాలంటే నాలో ఉన్న నేను అనే నా ప్రపంచము మరణించాలి. మన హృదయాలు ఆలయముగా మార్చుకొని నివసించడానికి ప్రయత్నం చేసే ఆ ప్రభు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మన హృదయంలో ఆల్రెడీ ఉన్న వాటిని ఎంప్టీ చేస్తే కానీ ఆయన లోనికి రాడు. He will not and he will never adjust with the life in the world. ఈ లోక సంబంధమైన జీవిత అనుభవాలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ, అలవాట్లు కానీ వాటి మధ్య క్రీస్తును సర్దుకొని ఉండమంటే ఆయన ఉండడు. చాలా వరకు నేటి క్రైస్తవ సామాజిక జీవిత అనుభవాలు జ్ఞాపకం చేసినట్టయితే మనము సమాజముతో పోటీ పడుతూ సమాజాన్ని విడిచిపెట్టలేక
సమాజముతో పాటుగా క్రీస్తును మనలోనికి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవసరమైనప్పుడు సామాజిక అంశాలతో సామాజిక అనుభవాల మధ్య మన జీవితాన్ని కొనసాగింపు చేస్తూ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు క్రీస్తు కావాలి, క్రీస్తు నాలో ఉండాలి. సమస్య కలిగినప్పుడు దేవుడు కావాలి, బాధ కలిగినప్పుడు దేవుడు కావాలి, ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు కావాలి, ఆదివారం నాడు దేవుడు కావాలి. మనకు అన్నీ క్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు కనిపించడు. ఒకవేళ ఏదైనా విషయంలో దేవుడి జ్ఞాపకం వచ్చినా కానీ ఇది సమయం కాదని దేవుడిని ప్రక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. Most of the life of the Christians in this world today are compromised Christians, compromising with the world in which he and she is living. అతడు కానీ ఆమె కానీ ఏ ప్రపంచంలో నివసిస్తున్నారో ఆ ప్రపంచముతో సమాధానపరచబడి, ఆ ప్రపంచముతో సమైక్యపరచబడి, ఆ ప్రపంచంలోనే క్రీస్తును కూడా ఉంచాలని, క్రీస్తును కూడా కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తాం. కానీ నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తు అంటే, క్రీస్తు నాలో బ్రతకాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే 3 విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఐ మస్ట్ డై టు ద డిజైర్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానుసారమైన కోరికలకు నేను చావాలి, అనగా ఈ లోకానుసారమైన కోరికలను నేను చంపుకోవాలి. రెండవది, ఐ మస్ట్ డై టు ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఈ శరీరానుసారమైన మనస్సును నేను మరణింప చేయాలి. ఎందుకంటే ఈ శరీరానుసారమైన మనస్సే ఆ హవ్వను శోధించింది, తద్వారా పాపాన్ని మానవుని హృదయంలోనికి చొప్పింపచేసింది, మానవుని పతనానికి కారణమైంది. సో డిజైర్స్ ఆఫ్ ది ఫ్లెష్, ఆ శరీరానుసారమైన ఆ మనస్సును నేను మరణింపచేస్తే తప్ప నాలో ఆత్మానుసారుడైన క్రీస్తు ఉద్భవించడానికి, జన్మించడానికి, జీవించడానికి అవకాశము ఉండదు. అలాగే మూడవది, ఐ మస్ట్ డై టు ద డిజైర్స్ ఆఫ్ ద సిన్. ఈ పాపము ప్రపంచంలో మనం ఉన్నాము కాబట్టి పాపము నిరంతరం మనని శోధిస్తూ ఉంటుంది, మన ప్రక్కనే ఉంటుంది. మనము నివసించే ఎన్విరాన్మెంట్ కానీ, ప్రపంచం కానీ మనల్ని శోధించాలని, పాపంలో పడవేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ పాపమునకు నేను దాసుడను కాకుండా ఆ పాపమును, అనగా నాలోని పాపాన్ని మరణింపచేయాలి. అనగా ఇంకొకటి ఇండైరెక్ట్గా చెప్పొస్తే, ఆ పాపానికి నేను మరణించాలి. ఆ పాపము నన్ను ఆవరించకుండా ఆ పాపానికి నేను మరణించాలి. ఇంకొక మాటలో అనగా నేటి కాల పరిస్థితుల్లో మనము చెప్పాల్సి వస్తే, మనము జీవించి ఉన్నాం కాబట్టి ఈ కరోనా వైరస్ అనేది, కోవిడ్-19తో భయపడుతున్నాం. ఈ వైరస్ అనేది నేను జీవించి ఉన్నంత కాలం నాలోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను భయపెట్టడానికి, బాధించడానికి, ఆఖరికి నన్ను చంపివేయడానికి ప్రయత్నం చేస్తుంది. నా శరీరంలోని అంతర్భాగాలను అవి నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి నేను చనిపోయిన తర్వాత నాలోని ఆ పాపం అనే ప్రభావము నా చుట్టూ, అనగా ఈ కరోనా సంబంధమైన వైరస్ ఎంత చుట్టూ ఉన్నప్పటికీ కూడా నాలోనికి రాలేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ డెడ్. సో ఆల్సో మనము పాపమునకు మృతి చెందితే, ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక వ్యక్తి కొన్ని శోధనలకు, కొన్ని వ్యసనాలకు అడిక్ట్ అయ్యాడు అనుకోండి. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ అతడు త్రాగకుండా, లేకపోతే ఆ వ్యసనాల జోలికి పోకుండా ఆగలేడు. వన్స్ ఈజ్ డెడ్. అతని చుట్టూ ఆ వ్యసన సంబంధమైన అంశాలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా, బికాస్ ఈజ్ డెడ్, ఆయన చనిపోయాడు కాబట్టి అవేవి అతని దగ్గరికి రావు, అతనిటిని ఇతను కోరుకోలేడు. సో ఇంకా నేను చెప్పాల్సి వస్తే, తరచుగా నేను చెప్తుంటాను, పాపము వలన వచ్చు జీతం మరణం. కాబట్టి పాపము నిన్ను చంపకముందే నీవు పాపాన్ని చంపాలి. ఎందుకంటే అది నీలోనికి వచ్చి నిన్ను చంపుతుంది. కాబట్టి అది నీలోనికి రాకముందే ఆ పాపాన్ని నువ్వు చంపగలగాలి. అనగా పాపానికి నువ్వు మృతుడవు కావాలి. పాపము నిన్ను మృత స్థితిలోనికి నడిపించకముందే పాపానికి నేను మృతులము కావాలి. కాబట్టి ఈ లోకములో ఉండే ప్రతి శోధన, లోకానుసారమైన మనస్సు కానీ, శరీరానుసారమైన కోరికలు కానీ, లేకపోతే పాప సంబంధమైన వ్యసనాలు కానీ, ఇవి నిన్ను మరణింపచేయకముందే, మరణానికి నడిపించకముందే వాటికి నీవు మరణిస్తే, అనగా వాటికి నీవు మృతమైపోయి
క్రీస్తును నీలోనికి స్వాగతించి క్రీస్తునందు నూతన జీవితానికి, లేకపోతే క్రొత్త జీవితానికి, లేకపోతే నూతన జననానికి నీవు నాంది పలికితే ఆ నూతన జీవితం పాప సంబంధమైన అనుభవాల్లోంచి నిన్ను నన్ను దూరపరుస్తుంది, లేకపోతే వేరు చేస్తుంది. కాబట్టి నాలోని క్రీస్తు నాకు మరణాంతర జీవితం అనుగ్రహిస్తాడు. కాబట్టి పౌలు అంటాడు, సావైతే లాభం. సో నేను బ్రతికి ఉన్నంత కాలము క్రీస్తు నాలో బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మరణం నన్ను ఆవహించిందా, ఆ సమయంలో సావు లాభం. ఎందుకంటే నాలోనికి వచ్చిన క్రీస్తు నేను ఈ లోకానికి మరణించిన తర్వాత నన్ను తనలోనికి స్వాగతించి తన ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తాడు. కాబట్టి మరణము నాకు లాభకరణం అంటాడు. సో ఇక్కడ రెండు అంశాలు, లైఫ్ అండ్ డెత్, అనగా ఈ లోక సంబంధమైన జీవితము నీవు జీవించే ఆ జీవితము చివరికి నిన్ను మరణంలోనికి నడిపిస్తుంది. ఆ మరణమనే ముగింపు ఉంటుంది. కాబట్టి ఆ మరణమనే ముగింపు కలిగిన ఆ జీవితము చాలా స్వల్పకాలము, 60 లేకపోతే 70 లేకపోతే 80 లేకపోతే 90 సంవత్సరాలు. కానీ దేవుడు నీ కొరకు దాచి ఉంచిన, లేకపోతే క్రీస్తునందు సిలువలో చేసిన కల్వరి యాగము ద్వారా కలిగిన ఆ రక్షణ, తద్వారా కలిగే ఆ నిత్య జీవితం అనేది నిరంతర జీవితం, ముగింపు లేదు. 60తో 70తో 80తో ఆగిపోయేది కాదు. కాబట్టి ఆ నిరంతర జీవితము నాకు సంభవిస్తుంది ఎప్పుడైతే క్రీస్తును నేను కలిగి ఉంటాను. కాబట్టి చావు అయితే నాకు లాభం. సో లైఫ్ అండ్ డెత్ వన్ ఆస్పెక్ట్. రెండవది డెత్ అండ్ లైఫ్. ఆ చావు అయితే లాభం ఎందుకనంటే ఆ క్రీస్తును కలిగి నేను మరణించడం ద్వారా నాకు కలిగే లాభం ఏంటంటే నిత్య జీవితంలో నిరంతరము జీవించగలుగుతాను. దట్స్ మోర్ ఇంపార్టెంట్. దట్స్ ఫండమెంటల్ ఇష్యూ ఆఫ్ ది క్రిస్టియన్. మనకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆ 11వ అధ్యాయంలో మనకు కనిపించే ఒక అంశం ఏంటంటే బేతనియ అక్కచెల్లెలు కబురు చేస్తారు. ఏమనంటే, నీవు ప్రేమించు వాడు రోగి అయి ఉన్నాడు, అనగా లాజరు రోగి అయి ఉన్నాడు. మరి ఆ వార్త తెలిసిన తర్వాత యేసుప్రభువారు కొన్ని రోజులు ఆగుతారు. ఆ తర్వాత తిరిగి ఆయన చనిపోయాడని వార్త విని బయలుదేరి వెళ్తారు. వెళ్ళినప్పుడు అప్పటికి 4 దినములు అవుతుంది. అతడు సమాధి చేయబడి అక్కచెల్లకు యేసు వస్తున్నాడని వార్త తెలిసి మార్త ముందుగా పరిగెత్తుకు వస్తుంది. ఈ మార్త యేసుకి మధ్య కలిగిన ఈ సంభాషణలో యేసు ప్రభువారు ఒక సత్యాన్ని తెలియజేస్తాడు. అదేంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడంటే, అయ్యా నాకు తెలుసయ్యా బ్రతుకుతాడంటే, యేసు చెప్పిన మాట పునరుద్ధానమును జీవమును నేనే. ఈ మాటను మనం విశ్లేషిస్తే పునరుద్ధానము అనే అనుభవము ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కలుగుతుందంటే, అతడు పునరుద్ధాన అనుభవంలోనికి రావాలంటే ముందుగా మరణించాలి. వితౌట్ డెత్ దెర్ ఇస్ నో రిజరెక్షన్. సో మరణము లేకుండా పునరుద్ధానం లేదు. కాబట్టి యేసుప్రభువారు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేనే జీవము పునరుద్ధానము కాదు, నేను పునరుద్ధానమును తర్వాత జీవాన్ని. ఐఎమ్ ది రిజరెక్షన్ అండ్ లైఫ్. సో నీ తమ్ముడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే రిజరెక్షన్ అండ్ లైఫ్ పొందడానికి. ఆ పునరుద్ధానమును జీవము ఎవరంటే నేనే. అందుకే ఆ కొనసాగింపు ప్రకారంగా మార్తకు అర్థం కాలేదు ఆ కాంటెక్స్ట్. ఆ మార్తకు యేసుప్రభువారు చెప్పిన ఒక మాట ఏంటంటే, మరి పునరుద్ధానమును జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికీ చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా? నో డౌట్. ఆ తర్వాత ఆయన వెళ్తాడు, మరియ వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ లాజర్ను సమాధి నుంచి బయటికి పిలుస్తారు. ఇది జరిగిన వృత్తాంతం. కానీ ఈ సందేశానికి ఆ వృత్తాంతానికి ఉన్న పోలిక ఏంటంటే, ఈ సందేశం లేకపోతే ఈ స్టేట్మెంట్ అనేది ఆయన ఉపమాన రీతిగా వారికి తెలియచేశాడు. అనగా రాకడ ప్రత్యక్షతలో
ఆయన విశ్వసించిన విశ్వాసులు ఏ రీతిగా ఆ పునరుద్ధాన అనుభవాన్ని పొందుతారో, ఆ పునరుద్ధాన అనుభవానికి ముందుగా ఏ రీతిగా ఈ లోకానికి, ఈ లోక జీవితానికి, ఈ లోక సంబంధ అనుభవాలకు, శరీరాశలకు, లేకపోతే ఈ కోరికలకు, లేకపోతే ఈ పాప సంబంధమైన జీవితానికి మరణించి నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగా మరణించాలి, మరణించకపోతే పునరుద్ధానం లేదు. కాబట్టి పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన యేసుప్రభు అక్కడ అంటాడు, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికీ చనిపోడు. ఈ స్టేట్మెంట్ను మరి స్పష్టంగా చదివితే అర్థం కావడం కష్టం. మనం మామూలుగా చదువుకుంటూ పోతాం. కానీ నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అనేది ఈ లాజరు వృత్తాంతానికి చాలామంది వర్తిస్తూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు చెప్పింది కేవలము సమాధిలోంచి లాజరును బయటికి పిలవడం గురించి కాదు. ఎందుకంటే ఆ లాజరు, లేపబడ్డ లాజరు కొంతకాలం తిరిగి మరణించాడు. సో యేసునందు దేవుడు మనకు అనుగ్రహించే ఆ పునరుద్ధానం అనేది లాజరు సమాధిలోంచి లేచినటువంటి భౌతిక సంబంధమైన పునరుద్ధానం కాదు. లాజరు ఏ రీతిగా లేచి వచ్చాడో ఆ రీతిగా రాకడ ప్రత్యక్షతలో సమాధిలో ఉన్న వారందరూ లేపబడతారన్న వాస్తవాన్ని తెలియచేయడానికి. లాజరు నిర్దిష్టంగా లాజరుడు ఉద్దేశించి చెప్పిన మాట కాదు. కాబట్టి నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటే క్రీస్తునందు నీవు నేను సజీవుడిగా ఉండగానే క్రీస్తునందు మన జీవితాలు ముద్రించుకుంటే, భద్రపరుచుకుంటే, క్రీస్తు నాయందు బ్రతుకుతాడు. కాబట్టి ఈ లోకానికి కానీ, ఇందాక చెప్పిన రీతిగా ఈ ప్రపంచానికి కానీ, ఈ శరీరాశలకు కానీ, లేకపోతే ఈ పాపానికి కానీ నేను చనిపోయినా క్రీస్తు నాలో ఉండి నన్ను బ్రతికింపచేస్తాడు. ఏ న్యూ లైఫ్ అనగా జీవించి ఉండగానే ఒక నూతన జీవితానికి పునాదులు ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి ఈ ప్రపంచ సంబంధమైన అంశములకు నేను మరణించిన నన్ను పునరుద్ధాన అనుభవంలోని నడిపించే క్రీస్తు నాలోనికి వచ్చి నేను జీవించి ఉన్నంతకాలము నన్ను జీవింపచేస్తాడు. నూతన జీవితంలో, నూతన జీవిత అనుభవాల మధ్య, క్రీస్తును కలిగిన జీవితం అనుభవాల మధ్య నేను కొనసాగే అవకాశాలు ఉంటాయి. ద కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు. దట్ ఈస్ ఈ స్టేట్మెంట్ ఆ లైఫ్ ఆఫ్టర్ రిజరెక్షన్, ఆ పునరుద్ధాన అనుభవం తర్వాత క్రీస్తు యేసునందు ఆ నిరంతర జీవితంలో, నిత్య జీవితంలో కలిగే అనుభవం. సో స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే నేనుగా ఉన్నప్పుడు నాలోని పాప సంబంధమైన జీవితానికి మరణిస్తే, చనిపోయినను బ్రతుకునన్నది చూసారా, మరణిస్తే క్రీస్తు నాలోనికి వచ్చి నన్ను బ్రతికింపచేస్తాడు. చనిపోయినను బ్రతుకును. ఆ రీతిగా నాలోనికి వచ్చిన క్రీస్తు ద్వారా నేను జీవిస్తూ ఉంటే, ఆ విశ్వాసాన్ని కడమట్టుకు కొనసాగింప చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ విశ్వాసాన్ని బట్టి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నన్ను ఆ పరలోక సంబంధ జీవితంలోనికి నడిపింపచేసి అక్కడ ఎన్నటికీ చనిపోడు అనే ఆ అనుభవంలోనికి నడిపింపచేస్తాడు. కాబట్టి ఆ ఎన్నటికీ చనిపోడు అనే అనుభవంలోనికి నేను వెళ్ళాలంటే ముందుగా నేను ఇక్కడ ఈ అనగా ఈ శరీర సంబంధమైన మరణాన్ని నేను స్వాగతించకముందే, నేను ఇంకా బ్రతికి ఉండగానే నన్ను ఈ లోక సంబంధ అనుభవాలకు చంపుకొని క్రీస్తును నాలో ప్రతిష్ఠించుకుంటే, నాలో ఉన్న క్రీస్తు నాయందలి విశ్వాసాన్ని బట్టి మరణమే లేని మరో ప్రపంచంలోనికి నన్ను నడిపింపచేస్తాడు. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ చాలా శ్రేష్టమైన అంశం. నేను బ్రతికి ఉండగానే ఈ లోకానికి చనిపోయి క్రీస్తు నాలో బ్రతికింపచేస్తే నాలోనికి వచ్చిన క్రీస్తు నాకిచ్చే ఆ జీవితము మరణాంతర నిరంతర జీవితానికి మార్గాన్ని చూపుతుంది. కాబట్టి బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు, క్రీస్తును నాలో కలిగి నేను బ్రతికి ఆయనందు విశ్వాసం వస్తే ఆ విశ్వాసము ఆయన రాజ్యంలో నిరంతరము జీవించే అవకాశాన్ని కలిగింపచేస్తుంది. అందుకే ఇది కొద్ది క్లిష్టమైన విషయం. కాబట్టి ఈ మాటను నీవు నమ్ముచున్నావా అంటూ మరియను అడిగిన అంశము ఇక్కడ మనకు జ్ఞాపకం వస్తుంది. సో పాల్ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే,
చావైతే లాభము అనే ఈ మాటను ఇంత స్థిరంగా విశ్వాసంతో చెప్పడానికి గల కారణం అంటే, ఆయన నాలో క్రీస్తు జన్మించి జీవించి నా జీవితం ద్వారా ఆయన ప్రకటించబడి ప్రదర్శించబడ్డం అనేది నాకు మేలు. కానీ నాకు చావైతే ఇంకా మేలు, ఎందుకంటే ఆ మరణము ద్వారా ఆయన ప్రపంచంలోనికి నేను ప్రవేశించే అవకాశం ఉంది. సో ప్రస్తుత పౌలు యొక్క ఈ జీవిత అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ద మూమెంట్ హీ హాజ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గాడ్, ఆయన మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తును తనలోనికి స్వాగతించిన తర్వాత, క్రీస్తును కలిగిన జీవితము కొనసాగింపచేస్తూ క్రీస్తు ఉద్దేశం నెరవేర్పు కొరకు ఆయన కృషి సల్పుతూ ఈ లోకములో జీవించి ఉంటే, నేను కాదు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు, నా ద్వారా ఆయన తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఒకవేళ నేను మరణిస్తే ఆయన లోకంలోకి వెళ్తాను, అది నాకు లాభము అంటూ, ఇప్పుడు నేను జీవించే ఈ నా జీవితము నాది కాదు, క్రీస్తుదే. గత వారాల్లో నేను తరచుగా జ్ఞాపకం చేశాను. గలతీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయంలోని 20వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు. అనగా ఈ శరీరానుసారమైన నా జీవితం, ఈ లోక సంబంధమైన నా జీవితం, లేకపోతే పాప సంబంధమైన నా జీవితం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంది. క్రీస్తు సిలువలో వేయబడ్డప్పుడు నా భౌతిక జీవితం కానీ, ఈ భౌతిక ప్రపంచం కానీ, లేకపోతే ఈ పాప సంబంధమైన జీవిత అనుభవాలు కానీ అక్కడ సిలువ వేశాను నేను. కాబట్టి ఇకను జీవించువాడను నేను కాదు, అనగా ఇప్పుడు నేను జీవిస్తున్న నా జీవితము ఈ లోక సంబంధమైనది కాదు, పాప సంబంధమైనది కాదు, లేకపోతే మరణముతో ముగించబడే అనుభవంతో కూడింది కాదు. ఏ జీవితం అంటే, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, ఎందుకంటే నా జీవితము ఈ లోక సంబంధమైన లోకానుసారమైన జీవితము క్రీస్తునందు సిలువ వేయబడి ఉంది. కాబట్టి నేను జీవించువాడు నేను కాదు, నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడు జీవించే ఈ జీవితం, అనగా ఒకవేళ కైసరు ఇంటివారు నన్ను మరణానికి అప్పగించినా, లేకపోతే మరొక స్థితిగతుల మధ్య నేను ఈ లోకాన్ని విడవలసి వచ్చినా, నేను శరీరమందు జీవించే ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వల్ల జీవిస్తున్నాను. సో దిస్ లైఫ్ ఇస్ నాట్ మైన్. చచ్చిపోయినా బ్రతికినా ఏమీ నాకు ఉర్దూలో అంటారు ఫరక్ పడదు అంటారు. అంటే నేను చనిపోయినా బ్రతికినా ఏమీ నాకు తేడా అనిపించదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ లోక సంబంధమైన జీవితానికి మరణించి క్రీస్తు నాలో జన్మింపచేశాను. కాబట్టి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావు అయితే లాభం. ఈ లాభం అనే మాటను కూడా నేను కొంత మీకు విశ్లేషిస్తాను. సావు అయితే లాభం, అనగా మరణం అనేది నాకు లాభము. మనకు తెలుసు, అనగా విశ్వాసి మరణిస్తే క్రీస్తునందు మరణించాడు కాబట్టి ఆ క్రీస్తునందలి ఆ జీవితము, లేకపోతే ఆ క్రీస్తునందలి మరణము ద్వారా ఆయన మరో ప్రపంచంలో సజీవుడిగా సదాకాలము జీవించే అవకాశాలు ఉంటుంది. అది లాభము. మనకు బాగా అర్థం కావడానికి ఒక విషయాన్ని నేను తెలియచేస్తాను. క్రీస్తు నందలి జీవితం, అనగా క్రీస్తు నాలోనికి ప్రవేశించిన తర్వాత ఒక నూతన మార్పు నాలో కలుగుతుంది. ఒక నూతన మార్పు కలిగినప్పుడు క్రీస్తు వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, అలవాట్లు కానీ, స్థితిగతులు కానీ నేను మార్చుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. సో అది ఒక పోరాటం లాంటిది. క్రీస్తును కలిగి ఉండనప్పుడు నా జీవితం పెద్ద సమస్యాత్మక జీవితం కాదు, ఎవరు నన్ను పట్టించుకోరు.
కానీ ఒకసారి క్రీస్తును కలిగినప్పుడు, ఆ క్రీస్తును కలిగి ఉండడం ద్వారా ఈ లోక సంబంధమైన కోరికలకు లేకపోతే అలవాట్లకు, ఆలోచన విధానానికి నేను మరణిస్తాను. కాబట్టి ఈ లోకములో ఉన్న లోకానుసారమైన వారితో నేను నిరంతరం పోరాడుతూ ఉండాలి. ఒక ఆఫీస్లో అది లంచాలు తీసుకునే ఆ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిన ఒక ఆఫీస్లో ఎవరైనా లంచం ఇస్తే ఆ లంచాన్ని అందరూ పంచుకుంటారట. అటువంటి స్థితిగతుల మధ్య ఎవరైనా మరి క్రీస్తును కలిగిన దేవుని బిడ్డ అక్కడ ఉండి, నాకు అవసరం లేదండి, నేను తీసుకునండి, అటువంటి పని నేను చేయనంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు, నవ్వుతాడు, బుద్ధిమంతుడండి, నీతిమంతుడండి, ఇలా అవహేళన చేస్తూ ఉంటారు. నేను గతంలో కూడా ఒక మాట చెప్పాను. స్కూల్లో ఉపాధ్యాయులు ఉంటారు, వారు ఆయా ఎగ్జామ్స్ టైంలో ఇన్విజిలేషన్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ కూర్చున్నప్పుడు ఆ ఇన్విజిలేటరు అక్కడే ఉండి స్ట్రిక్ట్గా ఉండి ఎవరిని తల కూడా పక్కకు తిప్పకుండా స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకోండి. బయటకు వచ్చిన తర్వాత ఆ టీచర్ గురించి ఆ విద్యార్థులు ఏం మాట్లాడతారు తెలుసా? చాలా దుర్మార్గుడు పడ్డాడు, చాలా కఠినాత్ముడు, తలకాయ కూడా పక్క తిప్పలేదు. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్పుకుంటే పేరెంట్స్ కూడా తిడతారు. కొంతమంది పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైతే అతన్ని కొట్టడానికి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడానికి, లేకపోతే ఆ ఇన్విజిలేషన్స్ తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మరుసటి రోజు పడిన ఇన్విజిలేటరు మీరు రాసుకోండిరా అని చెప్పి బయటకు వచ్చి వేరే ఇన్విజిలేటర్తో మాట్లాడుతున్నాడు అనుకోండి, అబ్బా ఈరోజు చాలా మంచివాడు పడ్డాడండి, చాలా మంచివాడు పడ్డాడండి. ఇది లోకం. కాబట్టి క్రీస్తును కలిగి ఉండి నూతన జీవితం ప్రారంభించినప్పుడు ఈ నిరంతర పోరాటం ఉంటుంది, రెజ్లింగ్ ఉంటుంది. విశ్వాసిగా ఈ లోకం ఇంకా సజీవముగా ఉంది కాబట్టి లోకముతో, లోకానుసారమైన మనస్సును త్యజించి జీవించాలంటే లోకముతో పోరాడాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎక్సర్సైజ్, ఒక పోరాటము, పరుగు పందెము. పౌలు అంటాడు పరుగు పందెం అంటాడు. కాబట్టి ఈ పోరాటానికి, ఈ పోరాడే క్రీస్తును కలిగి ఈ లోకముతో పోరాడే క్రైస్తవ యోధునికి ఒక టార్గెట్ ఉంటుంది. అదేంటంటే చావైతే లాభం అన్నది నిరంతర నిత్య జీవం అనేది టార్గెట్గా ఉంటుంది. సో ఈనాడు ఈ ఒలింపిక్స్ కానీ, లేకపోతే ఈ 2020 ఏవో సరే ఈ మ్యాచెస్ కానీ, వరల్డ్ కప్లు కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ టీంలో ఉండే వారికి ఏమవుతుందంటే దే ఆర్ సెలెక్టెడ్ ఫర్ దట్. వారికి ఏం చేస్తుంటే దాని కొరకు చాలా కఠినమైన నియమాలు, తెల్లవారుజామున లేయాలి, పరిగెత్తాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాటింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, చాలా చాలా నిబద్ధత. అది తినకూడదు, ఇది తినకూడదు, వెయిట్ పెరుగుతుందేమో, లేకపోతే అలసిపోతామేమో, ఫ్యాట్ పెరుగుతుందేమో, ఇలా ఆ శరీరాన్ని నిరంతరము శ్రమపరుచుకుంటూ స్పోర్ట్లో పాల్గొనాలి. అది క్రికెట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ ఆట ఆడే ఆట వాళ్ళ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా కానీ ఆ జయాన్ని పొందాలి. ఆ జయాన్ని పొందాలి కాబట్టి కొన్ని మాసాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు, ఒలింపిక్ అయిపోయిందంటే మరలా 4 సంవత్సరాల తర్వాత వచ్చే ఒలింపిక్ వరకు ఈ 4 సంవత్సరాలు టీం సిద్ధపడుతుంటుంది. అలాగే వరల్డ్ కప్ అయిపోయిందంటే తిరిగి మరలా 4 సంవత్సరాలు ఆ వరల్డ్ కప్లో ఎలాగైనా ఉండాలి, ఎలాగైనా జయించాలి అనే పోరాటం. ఇట్స్ కంటిన్యూస్ రెజ్లింగ్, పోరాటం. ఒకసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత, లేకపోతే ఒలింపిక్స్లో ఆ మెడల్ అనేది సంపాదించుకున్న తర్వాత, అమ్మయ్య నా లైఫ్ గోల్ అచీవ్ చేసుకున్నాను, నేను వరల్డ్ కప్ సంపాదించాను, లేకపోతే గోల్డ్ మెడల్ సంపాదించాను అని మరి రిలాక్స్ అవుదాము, నేను సాధించాను అని రిలాక్స్ అవుదామనేసరికి ఆ కోచ్ అంటాడు, నో నెక్స్ట్ మ్యాచ్ ఉంది, లేకపోతే నెక్స్ట్ వరల్డ్ కప్కి నువ్వు సిద్ధపడాలి, కమాన్ ఆన్ టు ద ఫీల్డ్ అని అన్నాడు అనుకోండి. సో ఒక మెడల్ అచీవ్ చేసుకున్నప్పటికీ కూడా తిరిగి మరలా 4 సంవత్సరాల తర్వాత ఆ మెడల్ రిటైన్ చేసుకోవడానికి, లేకపోతే ఆ మెడల్ కాపాడుకోవడానికి, లేకపోతే తిరిగి మెడల్ సంపాదించుకోవడానికి మరలా నిరంతరం శ్రమపరచబడాలి. ఎందుకంటే నీవు సంపాదించుకున్న ఆ మెడల్ యొక్క లైఫ్ 4 సంవత్సరాలు మాత్రమే, లేకపోతే 5 సంవత్సరాలు మాత్రమే. మరలా ఒకవేళ ఆ టీంలో నీ ఉండి సరిగా పోరాడకపోతే నేను తీసి పడేస్తారు. నువ్వు గెలుపుతో నీ జీవితాన్ని ముగించాలి. సో ఆల్సో
పాల్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో పాల్ యొక్క భావన ఏంటంటే, ఒకవేళ ఇప్పటివరకు నేను చేసిన పరిచర్య ద్వారా దేవుడు నా జీవితాన్ని ముగించి ఆయన ప్రపంచంలో ప్రవేశింపచేస్తే నాకు లాభమే. ఎందుకంటే ఈ రెజ్లింగ్ కానీ, ఈ శ్రమ కానీ, లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ కానీ, పొద్దున్నే సాయంత్రం వరకు చేసే ఈ శ్రమలు కానీ, నీకు గోల్డ్ మెడల్ వచ్చింది, లేకపోతే వరల్డ్ కప్ వచ్చేసింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి నీకు కావాల్సిన అవార్డ్స్ ఇచ్చేసి ఇక పోయి రెస్ట్ తీసుకుంటే వీఆర్ హ్యాపీ. కానీ అలా కాదు ఇక్కడ. ఒకవేళ దేవుడు ఈ 10 సంవత్సరాలు ఈ ఫిలిప్పీ సంఘానికి నేను పరిచయం జరిగించాను కాబట్టి ఇక వచ్చేసే అంటే నాకు లాభమే. కానీ దేవుని ఉద్దేశం తిరిగి మరలా నీవు మరొక కొన్ని సంవత్సరాలు మరికొంతమంది కొరకు, మరికొన్ని సంఘాల కొరకు నీవు ప్రయాసపడాలి, పోరాటపడాలి అని అంటే మరలా తిరిగి ఆయన ప్రయాసపడాలి, పోరాడాలి, తిరిగి ఆ పరుగు పందెంలో నిలబడటానికి ప్రయత్నం చేయాలి. ఆటలో ఉండాలని కాదు, ఆటలో గెలవాలని. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అనే మాట. ఎందుకనంటే ఒకవేళ ఈ వరల్డ్ కప్ గెలిచి ఆ వరల్డ్ కప్లోంచి లేకపోతే ఆ టీంలోంచి రిటైర్ అయిపోతే నా జీవితకాలం అంతా కూడా ఆ క్రెడిట్ ఉంటుంది. అలా కాకుండా తిరిగి నేను మరలా స్పోర్ట్లోకి వచ్చి ఆ నెక్స్ట్ ఈవెంట్లో నేను విఫలమైపోతే ఆ మొదట పొందిన ఆ క్రౌన్ నాకు ఉండదు. కాబట్టి మరలా టీంలోకి వస్తే ఇట్స్ ఎ కంటిన్యూస్ రెజ్లింగ్ టు ఫైట్ ఫర్ అనదర్ రివార్డ్. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అనే ఈ మాటలు. ఫస్ట్ రౌండ్ గెలిచాం, హ్యాపీ. సెకండ్ రౌండ్ గెలిచాం, హ్యాపీ. థర్డ్ రౌండ్ గెలిచాం, హ్యాపీ. క్వార్టర్ ఫైనల్కి వచ్చాం, హ్యాపీ. సెమీఫైనల్కి వచ్చాం, హ్యాపీ. ఫైనల్స్కి వచ్చాం, హ్యాపీ. ఫైనల్స్ గెలిచాం, హ్యాపీ. కానీ తిరిగి 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మరలా బిగినింగ్ చేయాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్. ఒకసారి స్పోర్ట్ నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. సో ఆధ్యాత్మిక ప్రయాణంలో, పరిచర్య జీవితంలో కూడా మరణం అనే ముగింపు అనేది మరో ప్రపంచంలో ప్రారంభానికి నాంది పలుకుతుంది. కాబట్టి పాల్ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే, చావైతే లాభం. కానీ ఆ మాటతోనే వదిలిపెట్టకుండా మళ్ళీ ఏమంటే 22వ వచనం చూడండి, 22, 23 వచనాలు. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచడం లేదు. చావైతే లాభం అంటూ ఈ రివార్డ్తో, సక్సెస్తో ఇక నేను ఈ జీవితాన్ని ముగించుదామని అనుకుంటున్నాను. కానీ శరీరముతో నేను జీవించుటయే నా పనికి ఫలసాధనమైనట్లయితే, అనగా నేను ఈ కప్పు గెలిచాను, తద్వారా నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. కానీ నన్ను ఎన్నిక చేసినవారు ఏమన్నంటే, ఈ కప్పు ద్వారా నువ్వు ఇంకా 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 పేరు గడించావు కాబట్టి రాబోయే దినాల్లో తిరిగి నువ్వు మరలా స్పోర్ట్లో పార్టిసిపేట్ కావాలి అని చెప్పారనుకోండి, తిరిగి నేను ఎక్సర్సైజ్ చేయాలి. అందుకే ఈ శరీరముతో నేను జీవించుటయే నా పనికి ఫలసాధకం. ద రివార్డ్ ఏంటి? ఇప్పుడు గెలిచాను కాబట్టి తిరిగి మరలా నువ్వు గెలవగలవు కాబట్టి నువ్వు ఇంకా పని చేయాలి. ఇప్పుడు కొన్ని ఆత్మలు రక్షించావు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని ఆత్మలు రక్షించగలవు. ఇప్పుడు కొన్ని సంఘాలు ప్రారంభించావు కాబట్టి మరికొన్ని సంఘాలు ప్రారంభించగలవు అని దేవుడు భావించి మరికొన్ని సంఘాలు సంపాదించే, మరికొన్ని ఆత్మలు సంపాదించే ఆ రివార్డు లేకపోతే ఆ బాధ్యత నాకు అప్పగిస్తే ఇట్ విల్ బీ ఎ రివార్డ్ టు మీ, ఒక బహుమానము, లేకపోతే నా మీద దేవుడు నాకు ఇచ్చిన ఆ నమ్మకం ద్వారా కలిగిన ఆనందం. అందుకే అప్పుడు ఒకవేళ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ అంటే అప్పుడు నేను ఏమి కోరుకుందునో నాకు తోచడం లేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. అనగా ఇప్పుడు నేను కప్పు వచ్చింది, ఇక సంతోషంతో ఉందామని నేను అనుకుంటున్నాను. లేదు, నెక్స్ట్ కప్పు కూడా నువ్వే జయించాలి కాబట్టి యూ హ్యావ్ టు కంటిన్యూ ద రెజ్లింగ్. ఈ నిరంతర పోరాటం కొనసాగాలి, ఎక్సర్సైజ్ పోరాటం కావాలి అని అన్నప్పుడు రాబోయే 4 సంవత్సరాల వరకు శ్రమపరచబడాలి. అయినప్పటికీ అది కావాలా, దేని కొరకు నన్ను ఎన్నిక చేశారో దాన్ని బట్టి నేను ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను అంటూ
నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మేలు. ఇందాక చెప్పాను కదండి, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ కలిగి ఉన్నది, నాకు మేలు ఏంటంటే ఫర్ అంటు మీ, నా వరకు ఆలోచిస్తే ఇట్ ఈస్ మెరిటోరియస్ టు మీ టు స్టాప్ ద లైఫ్, స్టాప్ ద రేస్ అండ్ గో ఇన్ టు క్రీస్తు లోకంలోనికి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. ఆ నిరంతర జీవితంలో, నిత్య జీవితంలో బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పించబడగలిగిన ఆ అనుభవంలోనికి వెళ్ళడం అది నాకు మేలు. ఆయనను అది క్రీస్తుతో కూడా ఉన్న నాకు ఆశగా అది నాకు మరి మేలు. ఆయనను నేను శరీరమందు నిలిచి ఉండట మిమ్మును బట్టి నాకు అవసరమై ఉన్నది. నేను చనిపోయి క్రీస్తుతో ఉండట నాకు మేలు, కానీ అవసరం ఏంటంటే నేను ఇంకా కొంతకాలం జీవించి మీతో కూడా ఉండి మీ గురించి నాకు కొంత చింత ఉంది, అది అవసరం. ఇది మేలు, ఇది అవసరం. నాకు ఇది మేలు, అది అవసరం. నేను చనిపోవడం అనేది మేలు, జీవించి మీకు ఇంకా కొంతకాలం పరిచయం చేయడం అనేది నాకు అవసరం. ఎందుకంటే ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి ఇంకా 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 మీరు ఎదగాలి. కాబట్టి దాని కొరకే, మీ కొరకు నేను ఇంకా ఉండడం నాకు అవసరమని భావిస్తున్నాను. అనగా ఎ డిజైర్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ది స్పిరిచువల్ ఎడిఫికేషన్ ఆఫ్ ది కాంగ్రిగేషన్. ఎందుకు అనే దానికి 25-26 వచనాల్లో చూడండి. ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కూడా కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగిన మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండానట్లు వారికి నాశనమును మీకు రక్షణను కలుగుటకు సూచన అయినది. ఇది దేవుని వలన కలిగినది. ఈ వాక్య భాగాన్ని కొంత వేగంగా మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎందుకు నేను బ్రతికి మీ వద్దకు రావాలి, ఎందుకు అవసరమై ఉన్నదంటే అక్కడ కొన్ని అంశాలు తెలియజేస్తాడు. అదేంటంటే నేను మరలా మీతో కలిసి ఉండడం ద్వారా, అనగా నేను తిరిగి ఈ చెరలో నుంచి సజీవుడిగా మీ వద్దకు రావడం ద్వారా, అనగా ఈ చెరలో నా జీవితం అంతము కాకుండా తిరిగి మీ వద్దకు రావడం ద్వారా కలిగే బెనిఫిట్స్, అనగా ఆ సంఘానికి కలిగే ఆధ్యాత్మిక బెనిఫిట్స్ ఏంటంటే నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లుగా, అనగా క్రీస్తులోనికి మమ్మల్ని నడిపించాడు. ఆ క్రీస్తుని బట్టి ఆయన చెరలో వేయబడ్డాడు. ఆ చెరలో నుంచి విడిపించబడ్డప్పుడు ఆ విడిపించబడిన ఆ అంశాన్ని బట్టి వారు అతిశయపడతారు. లేకపోతే అక్కడే చంపబడితే ఏంది ఇలా అయింది, మమ్మల్ని ప్రభులోకి నడిపించాడే, ఆయన పట్టుకొని చంపేశారే, రేపు మా పరిస్థితి ఏంటి అని ఒక విధమైన దిగులు కానీ, నిరాశ కానీ, నిస్పృహలో కానీ, నిరీక్షణ లోపంలోనికి కానీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నన్ను బట్టి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికం కావాలి. నేను తిరిగి వస్తే అమ్మాయ్యా పౌలు బతికి వచ్చాడండి, తిరిగి వచ్చాడండి అని మీరు అతిశయిస్తారు. రెండవది, మీ విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. క్రీస్తును కలిగి ఉండడం ద్వారా యువర్ ఫెయిత్, అనగా ఆ శ్రమలోంచి, ఆ చెరలోంచి మా ప్రభు మమ్మల్ని రక్షించాడు, పౌలును రక్షించాడు అంటూ వారి విశ్వాసం అధికమవుతుంది. తద్వారా మూడవది అంటే ఆనందం కలుగుతుంది. ఆనందం పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. కలిసి ఉందునని నాకు తెలియదు ఉండేదండి. మీ అతిశయం పెరగాలి, మీ విశ్వాసం పెరగాలి, మీకు ఆనందం కలగాలి. కాబట్టి నేను తిరిగి మీ వద్దకు రావాలి. తర్వాత చరిత్ర గమనిస్తే ఆ తర్వాత పౌలు విడిపించబడి దాదాపు 2 సంవత్సరాలు విడిగా ఉంటాడు, మరలా స్వేచ్ఛగా ఉంటాడు. ఆ తర్వాత మరలా 2 సంవత్సరాల తర్వాత ఆయన బంధించబడి నీరో చక్రవర్తి కాలంలో హతసాక్షి అవుతాడు. కానీ ఈ చెరలో నుంచి మాత్రం పౌలు విడిపించబడిన అనుభవాన్ని మనము చరిత్రలో గమనించవచ్చు. కాబట్టి మీ అతిశయం పెరగాలి, మీ విశ్వాసం పెరగాలి, మీకు ఆనందం కలగాలి. కాబట్టి తిరిగి మీ వద్దకు రావాలి అనుకుంటున్నాను. అందుకే చావైతే నాకు లాభము, నాకు మేలు, కానీ మీ నిమిత్తం అవసరం. ఎందుకంటే మీ అతిశయం పెరగాలి, మీ విశ్వాసం పెరగాలి, మీకు ఆనందం పెరగాలి.
సో ఆ తర్వాత వాక్య భాగాన్ని గమనిస్తే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను ఒకవేళ రాకపోయినను. చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను వచ్చి మీ అతిశయాన్ని, మీ విశ్వాసాన్ని, మీ ఆనందాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నాను. అది మీ కొరకు అవసరమైంది. ఒకవేళ నేను రాలేకపోతే, ఒకవేళ ఈ చెరలోనే నా జీవితం ముగించబడవలనని దేవుని ప్రణాళిక అయినట్లయితే ఏమవుతుంది అంటూ ఇక్కడ రాయమంటే, ఒకవేళ రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక. ఎదురించువారంటే సువార్త వ్యతిరేకులు, ఇందాక గత వారం చెప్పిన రీతిగా అబద్ధ బోధకులు, లేకపోతే భిన్న బోధకులు, క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా బోధించి పౌలు యొక్క శ్రమలను బట్టి పౌలు నిందించేవారు. కాబట్టి వారిని చూచి బెదరక అందరూ ఒక్క భావముతో, సింగిల్ మైండ్తో సువార్త విశ్వాస పక్షమున, అనగా ఎవాంజలిజంలో కానీ యువర్ పర్సనల్ ఫెయిత్లో కానీ పోరాడుచు, అనగా మీరు ఇతరులకు భయపడవద్దు, బెదిరిపోవద్దు. నేను రాకపోతే, చివరి మాటలుగా చెప్తున్న మాట, నేను ఒకవేళ రాలేకపోతే ఎవరికి మీరు బెదరవద్దు, అందరూ ఒక్క భావముతో ఉండండి. సువార్త విషయంలో కానీ విశ్వాస పక్షమున కానీ పోరాడండి. ఏక మనస్సు గల వారై నిలిచి ఉండండి. ఆ మాట నేను వినాలి, అది నాకు సంతోషం. ఆ మాట నేను వినాలి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును, మీకు రక్షణ కలుగుటను సూచనది. ఇది దేవుని వలన కలుగుతుంది. అట్లా మీరు బెదరకుండా ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని తూలనాడుతున్నారో, మనకు భిన్నముగా ప్రవర్తిస్తూ బోధిస్తున్నారో వారికి మరి నాశనమును, మీకు రక్షణ కలుగుతుంది. ఇది దేవుని వలన కలిగింది. కాబట్టి ఏలనగా మీరు నాయందు చూచినట్టు, నాయందున్నదని మీరు విన్నప్పుడు, మీరిప్పుడు విరుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపరచబట్టయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి ఉన్నది. మీరు కూడా రాబోయే కాలంలో నాయందు చూచినవి, అనగా నాకు కలిగినట్టువి, లేకపోతే నా గురించి మీరు వింటున్నవి మీకు కూడా ఎదురు చూస్తున్నాయి. ఈ శ్రమలు కానీ, ఈ శ్రమానుభవాలు కానీ, ఈ అపనిందలు కానీ, అవమానాలు కానీ మరి మీకు కూడా ఎదురు చూస్తున్నాయి. కాబట్టి మీరు మరి ఆ విశ్వాసముంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపరచబట్టయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించు. ఈవెన్ ద సఫరింగ్ ఆల్సో గివెన్ అంటు యు యాజ్ ఇట్ వాస్ గివెన్ అంటు మీ. నాకు అనుగ్రహించబడిన రీతిగానే రాబోయే కాలంలో ఓ ఫిలిప్పీ సంగమా మీకు కూడా దేవుడు శ్రమను అనుగ్రహించబోతున్నాడు. క్రైస్తవ విశ్వాస యాత్ర అనేది అది ఒక సేఫ్ సెయిలింగ్ కాదు. విశ్వాస యాత్ర అనేది వీ నీడ్ టు సెయిల్ అగెయిన్స్ట్ ద వేవ్. అలలకు, తరంగాలకు వ్యతిరేకంగా పడవ ప్రయాణం చేయాలి. పడవ ముందుకు వెళ్ళాలంటే ఆ తరంగాలు ఒడ్డుకు లాగుతుంటాయి, ఆ ఒడ్డుకు తోసేయాలని ప్రయత్నం చేస్తుంటాయి. కానీ ఆ సముద్రంలోనికి వెళ్ళిన పడవ ఆ ఒడ్డుకు కాకుండా అది ఆ అలలకు వ్యతిరేక రీతిగా అది ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే నడి సముద్రంలోనికి వెళ్ళడానికి, తన పర్పస్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఆ అలల అనుభవాల్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నడి సముద్రంలో అక్కడ అలలు ఉండవు, ఎటువంటి విపరీత స్థితిగతులు ఉండవు. కాబట్టి మరి ఈ పోరాటం గురించి తెలియచేస్తూ సంఘానికి నేను వచ్చినను రాకపోయినను మీ కొరకు శ్రమ ఎదురు చూస్తుంది అని గమనించవచ్చు. క్లుప్తంగా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 42వ వచనంలో యేసు నామమును బట్టి బోధించకూడదని ఆజ్ఞ ఇవ్వగా ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని భావించి ఆదిమ సంఘము క్రైస్తవ సువార్తను ప్రకటించింది. వాళ్ళకి ఏమని చెప్పారంటే, యేసు నామమును బట్టి బోధించవద్దని చెప్తారు ప్రధాన యాజకులు. కానీ ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులము, వి డిజర్వ్ అనే మాట ఇక్కడ వాడుతుంది. ఈ అవమానం పొందుటకు పాత్రులము. అదే రీతిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనిస్తే, అంతియొకయు, ఈకనియు, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందెదరు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. దేవుని నమ్మిన తర్వాత దైవ సేవకులు కానీ, పరిచారకులు కానీ, మరి సేవకురాండ్లు కానీ దేవుని పరిచర్యలో ఎటువంటి హింస లేదండి, కంఫర్టబుల్గా ఉన్నాను, లగ్జరియస్ లైఫ్ జీవిస్తున్నాను అనే ఆ భావన కలిగిన ఏ సేవకునికైనా కానీ గమనించాల్సి వస్తుందంటే, నువ్వు ఆ శ్రమలు లేని పరిచర్య జీవిత అనుభవాల్లో కొనసాగుతున్నావంటే ఏదో ఒక విషయంలో నీవు ఈ లోకముతో కాంప్రమైజ్ అయ్యావు. నిన్ను శ్రమపరిచే వారితో, లేకపోతే నిన్ను నిందించే వారితో, లేకపోతే నీకు సువార్తకు వ్యతిరేకంగా వాదించే వారితో నీవు కాంప్రమైజ్ అయ్యావు, లేకపోతే వారిని బట్టి నువ్వు నిమ్మకున్నావు, లేకపోతే వారికి సత్యాన్ని ప్రకటించకుండా సైలెంట్గా ఉన్నావు, నువ్వు కాంప్రమైజ్ అయ్యావు. కాబట్టి నీకు శ్రమలు లేవు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందెదరు. అదే పత్రికలో 2వ అధ్యాయంలో కూడా 11-12 వర్షాలు గమనిస్తే ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయన ఎరుగమంటే ఆయన మనలను ఎరుగను అనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన తన స్వభావమును విరోధముగా ఏదియూ చేయలేడు. ఒకవేళ క్రీస్తుని గురించి హింసలు కలిగినప్పుడు ఆయన ఎరుగము అని నీవు నేను అంటే ఆయన నేను కూడా మిమ్మును ఎరుగను అంటాడు. కాబట్టి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఎక్కడంటే ఆయన రాజ్యములో, ఆయన నిత్యత్వములో ఆయనతో కూడా సదాకాలము మరి సహవసించి ఏలే అవకాశాలు దేవుడు మనకు కలిగింపచేస్తాడు. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీస్ సంఘానికి వ్రాయబడిన పత్రికలోని మొదటి అధ్యాయాన్ని దాదాపు 6-7 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరి లైఫ్ ఇన్ క్రైస్ట్ అనగా క్రీస్తు నందలి జీవితము అనే ఈ అంశము నేపథ్యంలో పౌలు కలిగిన వివిధ అంశాలు, వాటిని పౌలు ఏ రీతిగా మరి ఫిలిప్పీ సంఘానికి మరి వ్రాసాడో ఆ వాస్తవాన్ని మనము గమనించినట్లయితే, ఆ ఫిలిప్పీ సంఘము యొక్క శ్రమల్లో కూడా మరి ఆ పౌలుతో పాలిభాగస్తులయ్యారని, పౌలు శ్రమల్లో ఉన్నప్పటికీ సువార్తను విడిచిపెట్టలేదని, అనేక వ్యతిరేక బోధకులు వచ్చినప్పటికీ వారిని ఆ ఫిలిప్పీ సంఘము మరి రానివ్వలేదని, మరి వాటికి భిన్నమైన రీతిగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు, లేకపోతే కొంతమంది మరి పౌలుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు పౌలు మరి ఏ విధము చేతను క్రీస్తు ప్రకటించబడుతున్నాడంటూ మాట్లాడిన మాటలు, ఆ సహించిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, జీవము మరణము లేకపోతే మరణము జీవము అని ఈ అంశాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఈ జీవితము మరణం అనే ఈ అనుభవం కన్నా మరణము నిత్య జీవం అనే ఆ అనుభవం పట్ల ఆశ ఆసక్తి కలిగి ఉంటూ, ఒకవేళ ఈ క్షణముందు ఈ స్థితిలో నేను ఈ లోకానికి మరణించిన దేవుడు నన్ను ఆ మరో ప్రపంచంలో సజీవునిగా బ్రతికింపచేస్తాడు. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే అంశాన్ని ఈ మొదటి అధ్యాయంలో పౌలు తెలియచేస్తున్నాడు. దేవుని కృపను బట్టి రాబోయే వారము నుంచి 2వ అధ్యాయంలోనికి వెళ్తాం. కానీ క్రీస్తు నందలి జీవితం అనగా ఇన్ క్రైస్ట్, లైఫ్ ఇన్ క్రైస్ట్, ఈ క్రీస్తు నందలి జీవితము కలిగి ఉండటానికి మనము లోకానుసారమైన అనుభవాలతో నిరంతరము పోరాడవలసి వస్తుందన్న పౌలు చెప్పిన ఆ వాస్తవికతను జ్ఞాపకం చేసుకుంటూ, కేవలము మరి ఆ మొదటి రేస్లోనే, లేకపోతే మొదటి అవార్డులోని, లేకపోతే మొదటి కప్లోనే మనము సక్సెస్ పొంది దానితో కన్ఫైన్ కాకుండా క్రీస్తు మనల్ని నిలబెట్టినంత కాలము ఆ నిరంతర పోరాటంలో కొనసాగుతూ నిరంతరము విజేతలుగా క్రీస్తు కొరకు ఆ విజయ సంబంధమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవునిలో మన జీవితాల్లో ముద్రించుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేస్తాం. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఆనాడు పౌలు భక్తుడు ఫిలిప్పీలకు వ్రాయగా ఆ మొదటి అధ్యాయంలోని అంశాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఈ సందేశముతో మొదటి అధ్యాయం ముగించబడుతుంది. క్రీస్తునందలి జీవితం ద్వారా కలిగే భౌతిక సంబంధం వివిధ అనుభవాలను,
అదే రీతిగా ఈ జీవితాన్ని విడిచిన తర్వాత ఆ పరలోక సంబంధమైన అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక విశ్వాసి కొరకు దాచించబడిన ఆ అనుభవాలు పొందటానికి ఈ లోకంలో జీవించి ఉన్న కాలంలో ఏ పరిమాణాల ద్వారా కొనసాగాలో ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు మాకు హెచ్చరికలు దయచేశాడు. మరి ఆ హెచ్చరికల ఆధారంగా ప్రభా మా విశ్వాస జీవితాన్ని స్థిరపరచుకొని నీలో కొనసాగుటకు మీ కృప దయచేయమని మీ ఆశీస్సులు కోరుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన శ్రోతలకు, విశ్వాసులకు, పరిచారకులకు, సేవకులకు, మన సంఘంనకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. మరి గత వారంలో చదివించిన రీతిగా మరి వచ్చే వారం నుంచి సిస్టమాటిక్ బైబిల్ స్టడీని ప్రారంభిస్తున్నాం. మరి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మరి సోమ, మంగళ, బుధవారాల్లో జూమ్ ద్వారా మరి వినిపించబోయే, లేకపోతే ఆ జూమ్ ద్వారా మరి వినిపించబోయే ఈ బైబిల్ స్టడీలో పాల్గొనదలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించాలని చెప్పి మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని, ఎదుగులను సర్వదా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.